హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మావోయిస్టు మహిళా లీడర్ కల్పన అలియాస్ సుజాతక్క ఇప్పుడు పోలీసులకు సరెండర్ అయిపోయింది అన్న ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా సరెండర్ అయిపోయింది? ఎందుకంటే మార్చిలో కూడా ఈమె గురించి అరెస్ట్ అయిపోయారు ఈమె అని చెప్పేసి ఒక వార్త వైరల్ అయింది. మరి ఇప్పుడు అరెస్ట్ అయిందా, సరెండర్ అయిందా అని ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. మామూలుగా సార్ మావోయిస్టులో మహిళలు సెంట్రల్ కమిటీ వరకు వెళ్ళడం అనేది చాలా రేర్ గా చూస్తుంటారు. ఈమె వెళ్ళింది. అలాంటిది ఈమె ఇప్పుడు సరెండర్ అవ్వడం అందరికి కూడా షాక్ గురి చేస్తుంది. మళ్ళీ ఈమె గురించి కొన్ని వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈమె హిడ్మాకి గురువు అని కూడా చెప్తున్నారు. సో ఒకసారి ఈమె విషయంలో ఏం జరిగిందో చెప్తారా సార్? ఇదొక సంచలన వార్త అని చెప్పొచ్చు. మావోయిస్టులకు అతిపెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. 2025లోనే దాదాపు సెంట్రల్ కమిటీ మెంబర్లు 7 మంది వరకు చనిపోయారు. లేటెస్ట్ గా నిన్న మోడెం బాలకృష్ణ, ఆయన సుదీర్ఘకాలం విప్లవంలో ఉండి జైల్లో కూడా ఆయన ముషీరాబాద్ కావచ్చు, చర్లపల్లి జైళ్ళల్లో ఆయన దాదాపు 6 ఏళ్ళు 93 నుంచి 2099 వరకు ఆయన జైళ్ళల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళాడు. ఆయన మొన్న చనిపోయాడు. అలాగే మొత్తంగా ఈ సంవత్సరమే 7 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో అత్యున్నత బాడీ సెంట్రల్ కమిటీ. సెంట్రల్ కమిటీలో 42 మంది మెంబర్స్ మామూలుగా అయితే ఉంటారు. ఇందులో ఇప్పుడు మొత్తం మిగిలింది వచ్చి 12 మంది కూడా లేరని చెప్తున్నారు. అందులో ఇప్పుడు ఒక పెద్ద దెబ్బ ఏంటంటే ఆ సెంట్రల్ కమిటీలో మహిళా సభ్యురాలు, ఏకైక మహిళ ఆమె ఒకటే ఇప్పుడు ఉన్నది. మామూలుగా ఇప్పటి వరకు మనకి తెలిసిన సమాచారం మేరకు సెంట్రల్ కమిటీలో మొత్తం 3 మహిళలే ఉన్నారు. ఒకరు అనురాధ గాంధీ, ఆమె మలేరియాతో 2008లో చనిపోయింది. రెండవది నర్మదా అక్క, ఆమె 2019 ప్రాంతంలో ఎన్కౌంటర్లో చనిపోయింది. మూడవ వ్యక్తి ఈమె ఇప్పుడు మనం మాట్లాడుకునే పోతుల కల్పన, సుజాతక్క అలియాస్ పద్మ, ఝాన్సీ, మైనక్క, ఇలాంటి పేర్లు ఈమెకున్నాయన్నమాట. సో ఈమె బయోగ్రఫీ ఏంటి, అసలు మహిళల పరిస్థితి ఏంటి, మావోయిస్ట్ పార్టీలో మహిళలు ఏ రోల్ ప్లే చేస్తున్నారు, అసలు సెంట్రల్ కమిటీలో కూడా మహిళలు 3 ఉండడం కూడా అంత ఈజీ వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే మామూలుగా ఇక్కడ అన్ని బాగున్న పొలిటికల్ పార్టీల్లోనే మహిళల శాతం ఎంత ఉందో మనం చూస్తున్నాం. అట్లాంటిది రహస్య జీవితం అక్కడ, ఒక పక్క తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవాలా, అడవుల్లో ఒక కఠినమైన జీవితం ఉంటుంది వాళ్ళకి. అటువంటి ఒక కఠినమైన జీవితాన్ని ఎదుర్కొని సుదీర్ఘకాలం అక్కడ పనిచేసి, ఎందుకంటే మగవాళ్ళతో పోలిస్తే మహిళలకి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. అవన్నీ భరించి వాళ్ళ సహజంగా ఉండే ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వాళ్ళు తట్టుకొని ఒక 30-40 ఏళ్ళు ఉద్యమంలో ఉండి నాయకత్వానికి ఎదగడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అట్లా ఎదిగిన వాళ్ళు 3లలో ఈమె ఈ కల్పన అలియాస్ సుజాతక్క ఒకరనమాట. ఆమె ఇప్పుడు సరెండర్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ రోజు అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారని చెప్తున్నారు. యాక్చువల్గా ఆమె లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మహబూబ్ నగర్లో అరెస్ట్ అయిందని అప్పుడు కొన్ని ప్రజా సంఘాలు కూడా ప్రకటించాయి. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ లేదా ఆమె అరెస్ట్ అవ్వలేదని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆమె ఎందుకు సరెండర్ అయింది, ఆమె ఉద్యమంలో ఉన్నప్పుడు ఆమె రోల్ ఏంటి, ఆమె ఓవరాల్గా ఆమె బయోగ్రఫీ ఏంటి, ఇది మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఆమె వచ్చి గద్వాల్ జిల్లా గట్టు మండలంలో పెంచికల్పేట అని ఉంది, ఆ ఊరు అనమాట. ఆమె డిగ్రీ చదివేటప్పుడు 1983 ప్రాంతంలో ఆర్ఎస్యుతో సంబంధాలు వచ్చాయి, రాడికల్ స్టూడెంట్ యూనియన్తో. దాంతో ఆమె రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరింది. అక్కడ నుంచి దాని తర్వాత ఇక్కడ సిటీలో నిర్బంధం అది రావడంతో మెల్లగా యూజీలోకి వెళ్ళింది. అక్కడి నుంచి ఆమె ఇంకా ఇక్కడ ఉద్యమాలు తగ్గిపోయేసరికి మెల్లమెల్లగా 90s తర్వాత ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో పనిచేయడం, ముఖ్యంగా బస్తర్ ఏరియాలో ఆమె పనిచేయడం మొదలైంది. అట్లా ఆమె అంచెలంచెలుగా వెళ్తూ సెంట్రల్ కమిటీ మెంబరు వరకు వెళ్ళగలిగింది అనమాట. సో ఈమె అట్లాగే ఏఓబిలో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో 2016 ప్రాంతంలో ఈమె మిలిటరీ ఇన్ఛార్జిగా కూడా ఉంది. అంటే వాళ్ళకి సెంట్రల్ మిలిటరీ కమిషన్ అంటారు. అంటే మొత్తం మిలిటరీ వ్యవహారాలు చూడడం, అంటే క్యాడర్కి ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత వెపన్ రిపేర్ షాపులు పెట్టడం, తర్వాత వెపన్స్ కొనడం, తర్వాత పెద్ద పెద్ద యాక్షన్స్ అంటే అటాక్స్ని ఎలా ప్లాన్ చేయాలి ఏంటి గైడెన్స్ ఇవ్వడం, తర్వాత ఈ యాక్షన్స్ అన్నిటిని జరిగినాక వాటిని రివ్యూ చేయడం. వాటిని ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళు కూడా ఆడియో వీడియోలు అన్నీ తీసి కొన్ని ల్యాప్టాప్లు పెట్టుకొని హార్డ్ డిస్క్లు పెట్టుకొని అది కొత్త క్యాడర్కి అవి కూడా చూపిస్తున్నారు.
లోపల టెక్నాలజీని ఉపయోగించుకొని. అంటే ఒక యాక్షన్ ఎలా జరిగింది, బాంబు మందు పాత్ర కావచ్చు, లేకపోతే ఐఈడి అంటారు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్, దాన్ని ఎట్లా తయారు చేయాలి, ఎట్లా పెట్టాలనేది ఇప్పుడు ఆడియో విజువల్తో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఈమె కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసింది. తర్వాత ఏంటంటే ఈమె మేజర్ పని దండకారణ్యంలో మహిళలకు సంబంధించి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. అందులో ప్రధానమైనది ఏంటంటే కేఏఎంఎస్ అంటారు, క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటన. ఇది 1986లో ప్రారంభమైంది. దాదాపు దీంట్లో 1,00,000 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారన్నమాట. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి, జార్ఖండ్ ఈ ఏరియాల నుంచి మొత్తంగా 1,00,000 మంది వరకు మహిళలు ఉన్నారు. 1,00,000 మంది మహిళలు ఉండడానికి కారణం ఏంటంటే సాల్వాజూడం పీరియడ్లో, కాంగ్రెస్ పీరియడ్లో చిదంబరం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సాల్వాజూడం అనే ఒక ట్రైబల్ వాళ్ళని, ట్రైబల్లో ఉండే కొంతమంది దుందుడుగ్గా ఉండే కుర్రవాళ్ళంతా కలెక్ట్ చేసి వాళ్ళకి డబ్బులు బాగా ఇచ్చి వాళ్ళని సైన్యంలాగా ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళల మీద వాళ్ళు పడ్డం, మహిళల్ని రేపులు చేయడం, మహిళల్ని ఎత్తుకుపోవడం, ఇవన్నీ చేయడం అనేది జరిగింది. అట్లాగే ట్రైబల్స్లో కూడా కొన్ని రీతి రివాజులు అంటారు, వాటిని కస్టమ్స్ ఉంటాయి. అవేంటంటే మహిళల్ని పక్షపాతం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాలలో పొలంలో ఫస్ట్ నాట్లు అవన్నీ మహిళల చేత చేయించరు, శుభం అశుభం అంటారు. అట్లాగే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం, ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ మహిళలకు ఉన్నాయి. అందుకని వాళ్ళకి విముక్తి లేక ఏడుస్తూ ఆ కమ్యూనిటీస్లో ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు మావోయిస్టులు వెళ్ళినాక వీళ్ళల్లోకి వాళ్ళు రావడానికి ఇది ప్రధాన కారణంగా పనిచేసింది. అలాగా ఈ ఆదివాసీ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘటనలో కేడర్ని, మహిళల్ని చేర్పించడం, రిక్రూట్మెంట్కి ఈమె బాగా పనిచేస్తుందని చెప్తారు. అట్లాగే రెండవ ఆర్గనైజేషన్ సిఎన్ఎం, చేతన నాట్య మంచి. ఇది వచ్చి మన జన్నాట్య మండలి లాంటిది. అక్కడ కళాకారులు పాటలు పాడడం, కవితలు రాయడం ఇలాంటివి చేస్తుంటారు అన్నమాట. అంటే ఎడ్యుకేట్ చేయడానికి పాటల రూపంలో, నాటకాల రూపంలో, స్కిట్ల రూపంలో రకరకాల పద్ధతులు ఎడ్యుకేట్ చేయడానికి ఈ కళారూపాలు. ఎందుకంటే ట్రైబల్స్ కళారూపాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ డ్రమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ డ్యాన్సులు అవన్నీ వాళ్ళకి కామన్. దాన్ని వీళ్ళు విప్లవానికి అనుకూలంగా మార్చుకోవడం చేశారనమాట. దీంట్లో కూడా దాదాపు 10,000 మందికి పైన ఉన్నారని చెప్తారు. ఇందులో కూడా మహిళలు ఉన్నారు అని. సో మహిళల రిక్రూట్మెంట్ పెంచడానికి ఇవి ట్రై చేసింది. అందువల్ల ఇప్పుడు మావోయిస్టులలో పిఎల్జిఏ ఉంది. పిఎల్జే అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఈ దాదాపు 2000 సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎక్కువగా పిఎల్జిఏలో మహిళలు చేరుతున్నారు. ఎందుకంటే ట్రైబల్స్లో మహిళలు కూడా ఫిట్నెస్ ఉంటారు, వాళ్ళకి అడవి అనేది కొట్టిన పిండి, వాళ్ళకి బాణాలు వేయడం ఇవన్నీ కూడా వచ్చు. దాంతో వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళని ఈ సంఘాల్లోకి తీసుకురావడం, దాని తర్వాత వాళ్ళని మిలిటరైజ్ చేసి బాగా ఫిట్గా ఉండే అమ్మాయిల్ని పిఎల్జిఏలో చేర్చడం, అదంతా కూడా ఈమె చాలా మంచి రోల్ ప్లే చేసింది కల్పన అనేది చెబుతారనమాట. అందుకనే ఇప్పుడు పిఎల్జిఏలో 40 నుంచి 45% మహిళలు ఉన్నారు. ఓవరాల్గా మావోయిస్టులో కూడా కొన్ని రీజన్స్లో 40% ఉంటే కొన్ని రీజన్స్లో 60% కూడా మావోయిస్టులో ఉన్నారు. అంటే మావోయిస్టులో మహిళల శాతం, నేను పనిచేసిన 90స్లో, ఎర్లీ 90స్లో 17-80%, 18% మాత్రమే మహిళలు ఉండేవాళ్ళు. ఇవాళ అది 45 నుంచి 60% వరకు కూడా పెరగడానికి కారణం ఈ సుజాతక్క లాంటి వాళ్ళు. అంటే స్పెషల్గా వీళ్ళు డ్రైవ్ చేసి మహిళల్ని, ఆడపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఈ ఉద్యమాల్లోకి తీసుకురావడంలో ఈమె ప్రధాన పాత్ర చేసిందని చెప్తారు. అట్లాగే అనేక యాక్షన్ అటాక్స్లో కూడా ఈమె ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెడ్మట్ల అనే అటాక్ 2010లో జరిగింది. తెడ్మట్ల అనేది వెరీ పాపులర్ అటాక్. అందులో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినారు. అందులో హిడ్మా కూడా ఉన్నాడు ఈ అటాక్ని ప్లాన్ చేసిన వాళ్ళలో. సో ఈమె కూడా, హిడ్మాకి కూడా ఈమె ట్రైనింగ్ ఇచ్చింది. హిడ్మాకి గురువు అని కూడా చెప్తారు. హిడ్మా ఈమెని కల్పన అని గురువుగా భావిస్తాడని కూడా చెప్తారనమాట. సో అలాగా ఈమె దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసింది. అలాగే జీరం వ్యాలీ యాంబుష్ అంటారు. అంటే కాంగ్రెస్ నాయకులు అక్కడ మహేంద్ర వర్మ ఎవరో ఉన్నాడు, ఆయన అంటే ఈ సల్వాజూడం సృష్టికర్త. ఇలాంటి కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్ వస్తున్నప్పుడు దాని మీద అటాక్ చేశారు. అందులో దాదాపు 25 మంది స్టేట్ లెవెల్ కాంగ్రెస్ లీడర్లు చనిపోయారు, ఇంకా కొంతమంది చనిపోయారు. అది కాకుండా చింత గుఫా అటాక్ అంటారు 2017లో. దాంట్లో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయినారు. దాంట్లో కూడా ఏం పాల్గొంది.
అన్నిటికంటే బీజాపూర్ యాంబుష్ 2021లో 22 మంది సెక్యూరిటీ పర్సన్స్ అంటే పారామిలిటరీ వాళ్ళు చనిపోయారు అనమాట. దాంట్లో ఈమె మొత్తం అటాక్ అంతా ప్లాన్ చేసిందని చెప్తారు. అందుకనే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఈమె మీద ₹1 కోటి వెల ప్రకటించింది. అయితే ఈమెకి ఇప్పుడు వయసు 60లోకి రావడం, ఈమెకి అనేక అనారోగ్య సమస్యలు ఈమెకు ఉన్నాయన్నమాట. సో అనారోగ్య సమస్యలతో ఆమె పనిచేసే ఇది లేదు. ఇప్పుడు మనం ఎక్కువ మంది సరెండర్ అవుతున్న వాళ్ళని చూస్తే కూడా, లేకపోతే చనిపోయిన వాళ్ళని చూస్తే కూడా ఎక్కువ మంది 50s 60sలో ఏజ్ గ్రూపే ఉన్నారు. మామూలుగా ఒకప్పుడు ఏంటంటే యావరేజ్ ఏజ్ 25 నుంచి 27 ఉండేది. కానీ నాయకుల యావరేజ్ ఏజ్ చూసుకున్నప్పుడు వీళ్ళందరూ ముసలి వాళ్ళు అయిపోయారు, 60-70 ఏళ్ళు. ఎందుకంటే 60 ఏళ్ళు ఉన్నా కూడా మనం బయట అయితే బాగానే ఉన్నట్టు కనబడతాం, కానీ అడవుల్లో తిరగాలంటే అనేక అనారోగ్య ఇష్యూలు, వీళ్ళకి ప్రాపర్ ఫుడ్ ఉండదు. మనం ఇక్కడ హెల్తీ ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేసి చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంకా వాళ్ళకి అక్కడ వేళకి ఫుడ్ ఉండదు, అక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి, ప్రాపర్ వాటర్ కాచి తాగే పరిస్థితి ఉండదు, ఏదంటే తాగాల్సి వస్తుంది, ఏదంటే తినాల్సి వస్తుంది, ఏమి ఉండదు కదా. మనం అంటే ఇక్కడ బిస్లరీ వాటర్లు ఇవన్నీ తాగి మనం జాగ్రత్తలు తీసుకుంటాం, అవేమి వాళ్ళకి ఉండదు. సో దానివల్ల వాళ్ళకి రకరకాల కీళ్ళ నొప్పుల సమస్యలు, డయాబెటీస్ సమస్యలు, రకరకాల జబ్బులతో, అంటే నేను చూసిందైతే ఎక్కువగా టైఫాయిడ్ అండ్ మలేరియా ఈ రెండు వస్తుంటాయి. ఈ రెండు ఒక్కోసారి కలిసి వస్తాయి. దాని పేరు కొండ జ్వరం అని పేరు పెట్టేవాడు.